ఆపదలో ఉన్నాడు కదా అని నేను ఒక వ్యక్తికి అప్పిచ్చానండి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను నట్టేట ముంచేశాడు. ఆపదలో ఉన్నాడు కదా, తన బాధలు చెప్పుకున్నాడు కదా అని అప్పిచ్చాను. తీరా చూస్తే ఇప్పుడు నేను అతనికి శత్రువు అయిపోయాను అనేవారు కూడా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. పిల్లలు గమనించండి, ఈ రోజుల్లో అప్పులు ఇచ్చి శత్రువులు అయిపోతున్నారు చాలా మంది. ఇతరులను ఆదుకుని శత్రువులు అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పగలను, నీ అవసరంలో నిన్ను లేవనెత్తిన వారిని నీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కష్టకాలంలో, నీ ఇబ్బందులలో నిన్ను పరామర్శించిన వారిని ఎన్నడూ కూడా నువ్వు త్రోసిపుచ్చకూడదు. నీ కష్టం వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు, నువ్వు ఇబ్బందులు కొలుముకుండా వెళ్ళినప్పుడు, నీకు ఏమీ లేనప్పుడు నీకు ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే నిన్ను వెన్నంటే తడతారో, నేను అన్ని విషయాల్లో బలపరుస్తారో, అలాంటి వారిని నువ్వు చనిపోయే వరకు కూడా విడిచిపెట్టద్దు.